హాయ్ నమస్తే అండి. మొత్తం మీద సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ వాళ్ళ రాక అంతా ఆల్ హ్యాపీస్గా గడిచిపోయింది, సాగింది సంతోషం, హ్యాపీ. ముఖ్యంగా అంటే మనకెందుకు అంటే మన దేశానికి చెందిన మూలాలు ఉన్నటువంటి ఆమె కాబట్టి సునీత విలియమ్స్. అందువల్ల భారతదేశం అంతా కూడా చాలా ఆసక్తిగా గమనించింది. దానికి తోడు ఒక మహిళ కావటం. ఎందుకంటే 9 రోజులు ఏదో సరదాగా అన్నట్టుగా వెళితే అప్పుడు 2024 జూన్ 5వ తారీఖున వెళ్ళారు. అప్పుడు అంతరిక్షానికి పంపడం జరిగింది. 9 రోజుల్లో తిరిగి రావటం అనేది అప్పటి మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఆ వెళ్ళిన దాంట్లో ఆ క్యాప్సూల్లో, స్పేస్ క్యాప్సూల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తిరిగి రావడానికి కుదరలేదు. మొత్తం రాజకీయం కూడా అయింది. మరి బైడెన్ ఏం చేసిండో ఇప్పుడు ఇది సునీత విలియమ్స్ని అక్కడ నుంచి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలు అంతంత మాత్రమే అనిపించినాయి. ఆ ఎలక్షన్స్ అడావుడి అది ఇదే సరిపోయింది అదంతా కూడా. మొత్తం మీద ఇప్పుడు ట్రంప్ అండ్ ఎలన్ మాస్క్లు హీరోలు అయ్యారు. ఈ పర్టికులర్ విషయంలో మాత్రం పాజిటివ్గా అనిపిస్తుంది నాకు. పొలిటికల్ యాంగిల్ అంతవరకు ఇంకా డీప్గా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు జనరల్గా మనం ఒక చోటకు వెళతాము, ఒక 1 వీక్లో వస్తాం, లేదా 10 days 1 month ఇట్లా అనుకుంటాం. ముందుగా మనం మైండ్ మ్యాప్ చేసుకొని మైండ్లో ఫిక్స్ చేసుకొని వెళ్ళినప్పుడు దానికి అటు ఇటుగా 1 రోజు 2 రోజులు అయినా తట్టుకోగలుగుతాం. కానీ అసలు సంబంధం లేకుండా 9 రోజులు ఎక్కడ, 9 నెలలు ఎక్కడ, అది భూమి మీద, అడవులోన, కొండలపైన, నీళ్ళపైన కాదు, ఎక్కడో అసలు మనకేం తెలియదు. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఏంటో అంతరిక్షం. ఆడ సరే ట్రైనింగ్ తీసుకొని వెళ్ళారు. అది ఎంతవరకు 9 రోజులు. అది అంతకుముందు కూడా ఆమె వెళ్ళొచ్చారు. అఫ్కోర్స్ సునీత విలియమ్స్ సాహసం చేయరా డింపక ఆ కేటగిరీకి చెందినటువంటి వర్గంగా, మైండ్ సెట్గా ఇప్పుడు ఆ గురించి తెలుసుకున్న తర్వాత డీప్గా అర్థమైంది నాకు. తండ్రి డాక్టర్ అయినప్పటికీ, గుజరాత్కు చెందిన డాక్టర్ గారు అయినప్పటికీ ఆయనకి వేరే అక్కడ సెటిల్ అవ్వడం, వేరే దేశం ఆమె ఆడ చెకోస్లోవేకియా అనుకుంటా వివాహం చేసుకోవడం, వాళ్ళకి 2 సంతానం. అందులో సునీత విలియమ్స్ కంటే ముందు వాళ్ళ అన్నయ్య, అతను కూడా అతనిలాగే ఈమె కూడా మల్టీ టాలెంటెడ్. ఫస్ట్ వెటర్నరీ డాక్టర్ కావాలనుకుందంట ఆమెకి. ఈ కుక్కలు ఇవి అంటే ఎంతో వాటి పట్ల కరుణ, దయ, జాలి అంట. వాళ్ళ మదర్ నుంచి వచ్చిన అటువంటి ఒక గొప్ప లక్షణం అని చెప్పి వాళ్ళ నాన్నగారు అంటున్నాడు. దీపక్ పాండ్యా ఆయన పేరు. అక్కడ మంచి డాక్టరు. ఈ చిన్నప్పటి నుంచి ఇది నీకు రాదు, ఇది నువ్వు చేయలేవు అంటే తట్టుకునే, అసలు అది ఒప్పుకునే మైండ్ సెట్ కాదట సునీత విలియమ్స్ది. దాని పంతం బట్టి చేసి అది ఇటువంటి ఎక్సెప్షనల్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళే ఇవి చేయగలుగుతారు అఫ్కోర్స్. అయితే ఇక్కడ మనకు సునీత విలియమ్స్ నుంచి ఆమె ఇప్పుడు ఈరోజు ప్రపంచం అంతా ధీర వనిత అని కొనియాడుతున్నారు. మోడీ గారు లెటర్ రాశారు, మా బిడ్డ మళ్ళీ మా దేశానికి రావాలని చెప్పి చాలా ఎమోషనల్ ఇదిగా కూడా ఆయన రాశారు. అంటే ఇప్పుడు ల్యాండింగ్ అయింది, అంతా మంచిగా అయింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్ అవడానికి కూడా చాలా టైం పడుతుంది వీళ్ళిద్దరికి. అంటే ఇప్పుడు సునీత విలియమ్స్ తర్వాత ఆయన విల్మోర్ ఇద్దరు కూడా 9 నెలలు ఉన్నారు అక్కడ. ఆడ భారరహిత స్థితిలో ఉండాలి, వెయిట్ బరువు తెలియదు. ఒక దశలో ఆమె నేను నడవటమే మర్చిపోయానని చెప్పి ఎమోషనల్ అయ్యారు. అప్పుడు ప్రతిరోజు నాసా వాళ్ళతో టచ్లో ఉన్నప్పటికి కూడా అదే ఇక్కడ దేశం పక్కనో, లేదంటే ఇంకెక్కడో పక్క ఊరో, పక్క రాష్ట్రమో, పక్క దేశమో, పక్క కాంటినెంటో కాదు, అసలు ఎక్కడ మామూలు వాళ్ళకి సంబంధం లేనిది ఓన్లీ స్పేస్ సెంటర్కి మాత్రమే టచ్ ఉండేటటువంటిది. అంతరిక్షంలో 400, భూమికి 400 కిలోమీటర్ల పైన, ఈ 9 నెలల పైన మనం అనుకున్నట్టుగా జరగకపోతే మనం మెంటల్గా ఎంతో ఇదైపోతాం, ఆందోళన చెందుతాం, భయానికి లోనైపోతాం. లేదంటే ఎక్కడో వెళ్తాం, ఎక్కడో ఫారెస్ట్లో మన కోసం రావాల్సిన వాళ్ళు ఈ టైంకి వస్తామని చెప్తారు. ఆ టైంకి రాలేకపోతే ఇక మన ఆందోళన మామూలు కూడా. 9 రోజులు అని చెప్పి వెళ్ళి 9 నెలలు ఉండాల్సి రావడం. ఫైనల్గా మరి కొత్త ప్రభుత్వం ఏర్పడి ట్రంప్ ప్రెసిడెంట్గా వచ్చి, తర్వాత ఎలన్ మాస్క్ స్పేస్ ఎక్స్ టెక్నోక్రాట్, స్పేస్ ఎక్స్, నాసా
ఎలన్ మాస్క్ కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించింది వీళ్ళిద్దరిని భూమి మీదకి తీసుకురావడానికి, సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ ఇద్దరిని. ఎన్నో ప్రయోగాల్లో వాళ్ళు పాల్పంచుకున్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడే ఈ సమాజానికి ఉపయోగపడే ప్రయోగాలా అంటే కాదు. ఎందుకంటే ప్రయోగాలు అనేవి నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు ఏ దశలో అది ఉపయోగపడుతుంది అనేది సమాజానికి, మానవాళికి, ఈ సృష్టికి చెప్పలేము అన్నమాట. ఆ వేలో సమాజాన్ని నడిపించే వాళ్ళు ఒక 5% ఉంటారు మేధావులు. ఆ వర్గానికి చెందిన వాళ్ళు వీళ్ళు. సునీత విలియమ్స్ మ్యాన్ పవర్ పరంగా వాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి అనేది కనుక చెప్పాల్సి వస్తే నా అభిప్రాయం ఇది. మిగిలిన 95% వాళ్ళ యొక్క ఆలోచనలతో, వాళ్ళ యొక్క ఐడియాస్తో, వాళ్ళ యొక్క డిస్కవరీస్తో, వాళ్ళ యొక్క ఎక్స్ప్లోర్స్తో, వాళ్ళ యొక్క ఇన్నోవేషన్స్తో చేసిన వాటి నుంచి వచ్చిన వాటి మీద మనం జీవిస్తుంటాం. కానీ ఒక 5% సైంటిస్టులు, మేధావుల వర్గం అంతా కూడా వాళ్ళంతా ఇన్నోవేషన్ చేసి ఈ సమాజాన్ని నడిపించే వాళ్ళు. ఏది పరిశోధన ద్వారా, లేదంటే ఇవి కొత్త వాటిని ఆవిష్కరణల ద్వారా సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా కావాల్సిన ఐడియాస్ ఇంపార్టెంట్ కదా. అవి లేకపోతే సమాజం అయినా, మనిషి అయినా, వ్యవస్థ అయినా ఏది ముందుకు పోదు. మిగిలిన అన్నీ చాలా మంది దగ్గర ఉండొచ్చు ఐడియాస్, అది చిన్నదా పెద్దదా అది ఇదేంటనేది ముందు అసలు బుర్రలో ఉండాలి కదా. తర్వాత కొత్తగా ఆవిష్కరించగలిగే ఇది ఉండాలి కదా, ఆలోచించగలిగే శక్తి ఉండాలి కదా. చదువు పరంగా కానీ వాటి పరంగా కానీ గ్రేట్ సైంటిస్ట్. ఆమె ముందు నేవీలో కూడా ఏవియేటర్గా పనిచేశారు. చాలా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను కూడా ఆమె నడిపిందంట. అది చదువుతుంటేనే ఇన్స్పైరింగ్ ఉంది. సో మొత్తం మీద గుజరాత్లో అఖండ దీపం కూడా వెలిగించారు జలాసంద్ అనే గ్రామంలో. అంటే సునీత విలియమ్స్ వాళ్ళ పూర్వీకుల గ్రామం, అంటే తన తండ్రి పుట్టినటువంటి స్థలం. ఆ విలేజ్లో వాళ్ళంతా కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కదా. అసలే మనం సెంటిమెంట్ ఫెలోస్ ఇండియన్స్ అంటే. ఇంకా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇక మిగిలిన అన్ని సైడ్ అయిపోతాయి, కులం, మతం, ప్రాంతం, ఇటువంటి సందర్భాలు. ఇంకా మన సునీత, మన ఇండియన్, ఆ ఫీలింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆ వేలో ఇంకా మా ఊరు అమ్మాయి, మా బిడ్డ, అది ఉంటుంది కదా. వాళ్ళంతా అక్కడ యజ్ఞాలు చేయటం నిన్నటి నుంచి, ఇది మంగళవారం నుంచే, సోమవారం నుంచే ఇంకా ఈ స్పేస్ ఎక్స్ది అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిందో, డ్రాగన్ క్రూ వెళ్ళిన దగ్గర నుంచి ఇంకా వచ్చేస్తుంది అనేది మొదలైన తర్వాత, ప్రారంభమైన తర్వాత వాళ్ళు కూడా ఇంకో 24 గంటల్లో వచ్చేస్తుంది సునీత విలియమ్స్ ఇక్కడ భూమి మీదకి అని తెలియగానే అక్కడ అఖండ జ్యోతి వెలిగించారట. దేవాలయంలో వెలిగించి అట్లా పూజలు చేశారు. మొత్తం మీద ఎందుకంటే మనకు మనసులో ఎక్కడో ఒక ఆందోళన ఏంటంటే, నాకు కూడా టు బి ఫ్రాంక్, 2003లో ఇంతే ప్యాషన్తో పంజాబ్ నుంచి వెళ్ళి అక్కడ నాసాలో జాబ్ సంపాదించిన గ్రేట్ సైంటిస్ట్ మన కల్పనా చావ్లా, ఆమెతో పాటు ఇంకొక 7 మంది అంతరిక్షంలోకి వెళ్ళి పరిశోధనలు అంతా ముగించుకొని భూమి మీదకి వస్తున్నప్పుడు 2003లో ఇంకొద్దిగా సమయంలో ఇదవుతారు అనగా అది ఏమైపోయింది, ఆ విషాదం మనందరికీ తెలుసు. అది ఎక్కడో, ఎందుకంటే ఇవి లిప్తపాటు అంటాం కదా, మిల్లీ సెకండ్లో కూడా తప్పు జరిగితే పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నటువంటి యాత్ర ఈ అంతరిక్ష యాత్రలు. అవి ఆ రాకెట్ని అనుసంధానం చేయటం, అవి భూ వాతావరణానికి కరెక్ట్గా సెట్ అయ్యి మళ్ళీ అనుకున్నట్టుగా ల్యాండ్ కావటం. అదే సముద్రంలో ల్యాండ్ చేశారు, మళ్ళీ భూమి మీద కూడా కాదు, సముద్రంలో ఆడ వాతావరణం అనుకూలించటం. ఇట్లా చాలా అంశాలు, సంక్లిష్టమైన అంశాలు ఉన్నాయి అందులో సైన్స్ పరంగా చూసినా కూడా. మొత్తం మీద వీటన్నిటిని దాటుకొని సునీత విలియమ్స్ పేరు మన ఇండియన్ కాబట్టి, మనకి అందులో ఆడబిడ్డ కాబట్టి మనకి అది ఒక తెలియని ఒక ఇది కనెక్ట్ అయిపోయాం మనం పాపం. అంతే స్థాయిలో ఆమెతో పాటు ఉన్న విల్మోర్ కూడా. సో మొత్తం మీద వాళ్ళిద్దరూ ఇదిగా వచ్చారు. మన శాస్త్రవేత్తల గొప్పతనం అది బాగా. అంటే స్పేస్ ఎక్స్ అండ్ నాసాకి చెందిన శాస్త్రవేత్తలు ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు గొప్పతనం అది. సో ఇంత అంటే ప్రతికూల పరిస్థితులు, మనం చిన్న చిన్న వాటికి ఆందోళన పడిపోయి ఆత్మహత్యలు చేసుకొని కొట్టుకొని నరుక్కొని పోతుంటాం. కానీ వీళ్ళిద్దరి జీవితం, ముఖ్యంగా సునీత విలియమ్స్
ఈ 9 రోజుల కోసం వెళ్ళి 9 నెలల పాటు అక్కడ ఉండిపోవటం, అది ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల్లో ఒక మహిళ 59 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆమె అక్కడ ఉండిపోవటం 9 నెలల పాటు, సారీ 7 అన్నాను నేను అనుకుంటా ఇందాక, 9 నెలల పాటు అక్కడ ఉండి ఎంత గుండె స్థైర్యం కావాలి, ఎంత మానసిక ధైర్యం కావాలి, శారీరకంగా కూడా బలహీనపడి ఎముకల సాంద్రత అవి వీక్ అయిపోతాయంట ఆ భారరహిత స్థితిలో. ఎందుకంటే 9 నెలలుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదుగా, 9 రోజుల కోసమే వెళ్ళారు. ఏదేమైనా దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఆ నమ్మకం ఫలించింది, మన వాళ్ళ ప్రార్థనలు ఫలించాయి, శాస్త్రవేత్తల యొక్క కృషి ఫలించింది. ఈ పరిశోధనలో భవిష్యత్తు మానవాళికి ఎంతో ఉపయోగపడతాయి, అందులో డౌటే లేదు. సైన్స్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయడానికి లేదు. సైన్స్ అనేది లేకపోతే అసలు మానవాళి ప్రగతి లేదు. కాబట్టి మొత్తం మీద ఇది కథ సుఖాంతమైంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆమె ధీరవంతగా చరిత్ర సృష్టించింది. ఈ 9 నెలలు కాదు, ఇది ఆమె ఈ సునీత విలియమ్స్ ఈ 9 నెలల ప్రయాణం అక్కడ ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నది. ఈ అంటే ఈ మోటివేషనల్ ఇదిగా కానీ ఇది ఎన్లైటన్మెంట్, ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇదికి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అవుతుంది, అందులో డౌటే లేదు. మనకి అంటే మనకి తను భిన్న సంస్కృతులకి చెందిన అయినప్పటికీ మన హిందూయిజాన్నే తను ఫాలో అవుతుందంట, భగవద్గీతను తీసుకెళ్ళిందంట. మరి ఒకసారి ఎప్పుడో సమోసా, ఇక్కడ మనకి భారతీయులకి ముఖ్యంగా నార్త్ ఇండియన్స్కి సమోసా అంటే ఇంకా చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. అది తనకి ఇష్టమైన ఫుడ్లో అంటే ఎక్కువ ఆడ బ్యాగులు తీసుకెళ్ళడానికి ఉండదు అది అంతరిక్షానికి. అట్లా తీసుకెళ్ళిందంటూ అది కూడా తెలుసుకున్న తర్వాత ఒక ఇది అనిపించింది అనమాట. అంటే తను ఎంత సైన్స్ అయినా ఎంత ఇదైనా కొన్ని నమ్మకాలు కొన్ని అవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంటాయి. సో భగవద్గీత అలాగే ఇంకా పురాణాలు కొన్ని తీసుకెళ్ళి అవి అక్కడ సమయం దొరికినప్పుడు అవి పఠించిందంట. మన భగవద్గీత అంటే తెలుసు కదా, ఎటువంటి వాటికైనా అందులో పరిష్కారం ఉంటుంది. ముందు కర్మ సిద్ధాంతం అది కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు అంతరిక్షంలో కాదు దానికి పైన ఉన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి ఉండదు. ఏదన్నా జరిగినా కూడా కర్మ సిద్ధాంతం దానికి ఒక పరిష్కారం చెప్తుంది. సో అదే అంటే గొప్పతనం, భగవద్గీత గొప్పతనం అర్థం చేసుకుంటే ప్రాపర్గా. అలా కాకుండా అయితే ఇవాళ రేపు ఎట్లా తయారయ్యారు దేవుళ్ళు, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కానీ క్రైమ్ టూ మచ్గా పెరిగిపోతాము మళ్ళీ కదా, డిఫరెంట్ ఆస్పెక్ట్ సబ్జెక్ట్ అయితే. కానీ మొత్తం మీద ధీరవనిత మన సునీత విలియమ్స్ ఈ కథ అంతా సంతోషంగా ముగిసింది. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సో అంటే మనం సైన్స్ పరంగా ఇది చేయలేకపోయినా ఇప్పటి జనరేషన్కి ముఖ్యంగా చిన్న సమస్యలకే ఇప్పుడు జనరేషన్ అంతా అతలాకుతలం అయిపోతున్నారు. కానీ సునీత ఈ విలియమ్స్ యొక్క జీవిత చరిత్ర కానీ లేదంటే తను 9 రోజుల కోసం అక్కడికి వెళ్ళి 9 నెలల పాటు అక్కడ ఉండిపోవడం, ఎటువంటి పరిస్థితులు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉండిపోయింది అనేది కనుక మనం స్టడీ చేస్తే మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఇంతేనా అని అనిపించక మానవు అనిపిస్తాయి. కాదంటారా? మీరేమంటారో కింద కామెంట్లో రాయండి. సో మొత్తం మీద చాలా హ్యాపీ ఎండింగ్ జరిగింది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. జై హింద్.